మంత్రివర్యులు పెద్దలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్ర సలహాదారులు హరకర వేణుగోపాల్ గారు, పార్లమెంట్ సభ్యులు కిరణ్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, అద్దంకి దయాకర్ గారు, శాసన సభ్యులు జేవీ రెడ్డి గారు, బిఎల్ఆర్ గారు, బీర్ల ఐలే గారు, వేముల వీరేశం గారు, బాలు నాయక్ గారు, మురళీ నాయక్ గారు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఎవరైనా పేరు మర్చిపోతే క్షమించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఎంతో ప్రియమైన తుంగతుర్తి నియోజకవర్గ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు అందరికీ నమస్కారం. ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఒక పర్వదినం, ఒక పండుగ రోజు. మీ అందరికీ తెలుసు, పోయిన ఉగాది రోజున రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం హుజూర్ నగర్ నియోజకవర్గంలో మొదలుపెట్టినాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఈ వీరభూమి, ఈ వీరగడ్డ తుంగతుర్తి గడ్డ నుంచి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ గొప్ప కార్యక్రమం వచ్చిన మీ అందరికీ, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నా. ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్రంలో 89 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2,81,00,000 మందికి రేషన్ కింద 6 కిలోల దొడ్డు బియ్యం ఇచ్చేది. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక గొప్ప ఆలోచనతో ఈ దొడ్డు బియ్యంతో కొన్ని వేల కోట్ల వృధా అవుతున్నాయి. నిరుపేదలకు వాస్తవంగా బాబు ఆపయాడా పోలీసులు ఆపయాడా, ఇంతకు ముందు రేషన్ వ్యవస్థలో 6 కిలోల దొడ్డు బియ్యం ఇచ్చేది. ఆ వ్యవస్థలో కూడా ఆ ప్రభుత్వం కూడా 40 రూపాయల కిలో దొడ్డు బియ్యం కొని రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్ల ఖర్చు చేసి 2,80,00,000 మందికి ఇస్తే 80-90% రేషన్ బియ్యం పూర్తిగా వృధా అయ్యేది. తినేవాళ్ళు తక్కువ. రేషన్లో వచ్చే బియ్యం కోళ్ల ఫారాలకి, బీర్ కంపెనీలకి, రైస్ మిల్లర్ల రీసైక్లింగ్కి జరిగేది. మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం అంతా ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక మార్పు, ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కింద గతంలో ఉన్న దొడ్డు బియ్యం, అది కూడా మంచి క్వాలిటీ కాదు, ఎవరు తినకపోయేది, ఆ దొడ్డు బియ్యం బదులు మంచి క్వాలిటీ సన్న బియ్యం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 3,10,00,000 మందికి మంచి క్వాలిటీ సన్న బియ్యం ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఉచితంగా ఇస్తున్న విషయం మనందరం గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకుండా ఈ రోజు నుంచి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే. ఎక్కడనో హుజురాబాద్ లో బై ఎలక్షన్ అయితేనో, మునుగోడులో బై ఎలక్షన్ అయితేనో కొంతమంది రేషన్ కార్డులు ఇచ్చారు. కానీ తుంగతుర్తితో సహా యావత్ తెలంగాణలో రేషన్ కార్డు లేని వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత